ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 348వ వీడియో. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా జీకే కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. చాలా స్టాక్ జీకే క్వశ్చన్స్ అయితే మరి చాలా వీడియోస్లో ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా టచ్ చేస్తున్నాను. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, కేంద్ర ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి 8వ వేతన సవరణ సంఘాన్ని ఎవరి నేతృత్వంలో కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసింది? దీన్ని మనం సిపిసి అంటామండి, సెంట్రల్ పే రివిజన్ కమిటీ అంటాం కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ యొక్క జీతాలు సవరిస్తారు. అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా శాలరీస్ పెంచడం జరుగుతుంది. అయితే ఈ పెంపుదల అనేది ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎంత శాతం పెంచాలో ఆ కమిటీ సూచిస్తుంది. దాని ప్రకారమే కేంద్రము తన యొక్క ఉద్యోగుల జీతభత్యాలను పెంచుతుంది. అయితే ఇప్పటికీ మనకు 7 సార్లు అపాయింట్ చేసిండ్రు. ఇది 8వ వేతన సవరణ సంఘం. లాస్ట్ టైంది మనకు 7th సిపిసి, అది ఎప్పుడు 2016 నుంచి దాని సిఫార్సులు అమల్లో ఉన్నాయి. 2016 నుంచి ఇవాళ 2025 డిసెంబర్ వరకు. 2026 జనవరి 1 నుంచి కొత్త పే రివిజన్ కమిషన్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 8వ వేతన సవరణ సంఘాన్ని అపాయింట్ చేయడం జరిగింది. అయితే 2025 అక్టోబర్ 28న సభ్యులను, చైర్మన్ని అనౌన్స్ చేశారు. దాంట్లో ఎవరి నేతృత్వంలో ఈ కమిటీ ఉందంటే మనకు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. ఇది గుర్తుంచుకోండి మీరు. ఈ సెంట్రల్ పే రివిజన్ కమిషన్ ఏదైతే ఉందో అంటే 8th సిపిసి చైర్మన్ ఎవరు మనకి? జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. అదొకటి. తర్వాత మనకి తాత్కాలిక మెంబర్గా పులాక్ ఘోష్ నియమించారు. సభ్య కార్యదర్శిగా పంకజ్ జైన్ని నియమించారు. క్వశ్చన్ నెంబర్ 2, కేంద్ర ఉద్యోగులకు సంబంధించి 8వ వేతన సవరణ సంఘం సిఫార్సులు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గానే మనం చూడాలి. 2026 జనవరి 1 నుండి ఈ 8వ సెంట్రల్ పే రివిజన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేవి ఉద్యోగులకు ఇంప్లిమెంట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 3, హైదరాబాద్లో విమాన ఇంజిన్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంస్థలు ఏవి? 1 సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ అండి. 2 టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, 2025 అక్టోబర్ 29న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ యుద్ధ విమానంలో ప్రయాణించారు? రీసెంట్గా మనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగిందండి. ఆ యుద్ధ విమానం పేరు వచ్చేసి రఫేల్ యుద్ధ విమానం. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఫైటర్ జెట్స్. మనకి ఫ్రాన్స్ నుంచి వీటిని మనము ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఆ మధ్యకాలంలో మీకు కంటిన్యూగా వార్తల్లో ఉన్నాయి. నేను కూడా చాలా వీడియోస్లో వీటిని టచ్ చేశాను. ఇక ద్రౌపది ముర్ము మనకు 2023 ఏప్రిల్లో సుఖోయ్ 30 యుద్ధ విమానంలో కూడా ప్రయాణించారు. అంటే భారత వాయుసేనకు చెందిన 2 యుద్ధ విమానాలలో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఇది ఇక్కడ రికార్డు. ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గతంలో మనకు 2 రాష్ట్రపతులు యుద్ధ విమానాలలో ప్రయాణించారు. ఒకరు ఏపీజే అబ్దుల్ కలాం సుఖోయ్ యుద్ధ విమానాలు, ఇవేమో రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మనము. 2 ప్రతిభా పాటిల్ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. క్వశ్చన్ ఏమొస్తుంది మీకు? ఈ క్రింది వారిలో యుద్ధ విమానాలలో ప్రయాణించని రాష్ట్రపతిని గుర్తించండి అంటాడు. కాబట్టి మీకు ద్రౌపది ముర్ము రీసెంట్గా, ఏపీజే అబ్దుల్ కలాం అంతకుముందు, ప్రతిభా పాటిల్ కూడా అంతకుముందు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక ద్రౌపది ముర్ము ప్రత్యేకత ఏంటిది? 2 యుద్ధ విమానాల్లో అంటే ప్రయాణం చేసింది. అది ఇక్కడ రికార్డు. ఇక్కడ మీరు రైట్. ఈ క్వశ్చన్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్దాం. 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎన్ని గిగావాట్లకు పెరిగింది? రైట్. మన యొక్క ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది 500.89 గిగావాట్లకు పెరిగిందండి. చాలా గణనీయమైన పురోగతిని మనం సాధించడం ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీలో. ఇందులో మీరు గమనించండి, 49% ఎలక్ట్రిసిటీని మనము శిలాజ వనరుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. అంటే బొగ్గు ఇలాంటి వాటిని ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నాం. 51%
విద్యుత్ శక్తిని మనము పునరుత్పాదక జల అణు విద్యుత్తు ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మీరు సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు, గ్రూప్స్ రాసేవాళ్ళు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ రాసే వాళ్ళకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. నేను ఎందుకంటే నా వీడియోలో ప్రతి వీడియోలో మీకు గమనించండి, అటు జనరల్ నాలెడ్జ్ వీడియోస్ కావచ్చు, ఇటు కరెంట్ అఫైర్స్ వీడియోస్ కావచ్చు, మీరు కోట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చిన దగ్గర. మీరు ఈ డాటా, ఇది చాలా జెన్యూన్ డాటా ఇస్తున్నాను. మ్యాక్సిమం నేను ప్రామాణికమైనటువంటి పత్రికలు, సోర్సెస్ నుంచి తీసుకుంటున్నాను. అది కూడా ప్రతిసారి రీచెక్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనం ఒక రిసోర్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదండి. కొన్ని మిస్టేక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతిసారి నేను రీచెక్ చేసుకోవాల్సి ఫైనల్గా కన్ఫర్మ్ అయినాకనే మీకు వీడియో అనేది నేను పెడుతున్నాను. ఎక్కడైనా 1 or 2 మిస్టేక్స్ ఉంటే తదుపరి వీడియోస్లో ఆల్రెడీ నేను కవర్ చేసి ఇచ్చాను. ఇన్ని వేల క్వశ్చన్స్లో మీకు 1 or 2 ఉంటాయి, అవి ఆల్రెడీ నేను రెక్టిఫై చేసి ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎక్కడైనా జరిగితే అట్లాంటిది. మ్యాక్సిమం ఎందుకంటే మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఈ మిస్టేక్స్ కొన్ని వస్తున్నాయి, ప్రింట్ మిస్టేక్స్ కావచ్చు, మనం కూడా టైప్ చేసేటప్పుడు ఒక నెంబర్ బదులు ఒక నెంబర్ టైప్ చేయడం, ఇలాంటివి జరిగి ఉంటే వాటిని రెక్టిఫై చేస్తున్నాను. సో ఈ డాటాను మీరైతే నిరభ్యంతరంగా మీకు రేపు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు మీరు ఎగ్జామ్స్లో. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిండ్రా, 500 గిగావాట్ల సామర్థ్యం మనకు ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఇందులో 49% శిలాజ వనరులు, అంటే ఇప్పుడు మనము బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇలాంటి శిలాజ వనరులు ఇవి తరిగిపోయేటటువంటి రిసోర్సెస్ ఇవి, ఎందుకంటే మనకి ఇంకా బొగ్గు అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది. కానీ ఇప్పుడు మీకు సోలార్ పవర్ కానివ్వండి, వాటర్ ద్వారా కానివ్వండి, ఇవి తరిగిపోయినటువంటి ఇంధన వనరులు. వీటి ద్వారా 51% దీంట్లో మనం ప్రొడక్షన్ చేసినాం. అంటే ఇది పెరగాలండి, ఇది పెరిగితే బెటర్ మనకి. 51 అయిందంటే ఇది 49 అంటే ఇది పెరిగింది. ఇది పెరగడమే మనకు కావాల్సింది. ఎంత ఎక్కువ పెంచితే మనం ఈ శిలాజ వనరుల మీద డిపెండ్ కావడం అంత తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్లో మీరు చదవాలి. క్వశ్చన్ నెంబర్ 6, మహిళా క్రికెట్ను ప్రోత్సహించడానికి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? చాలా ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్గా మనం చూడాలి. గూగుల్ సంస్థతోటి. ప్రపంచంలో మీకు తెలుసు గూగుల్ ఎంత పెద్ద కంపెనో, మరి అట్లాంటి గూగుల్ కంపెనీ తోటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఉమెన్ క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి. రీసెంట్గా మనకు ఉమెన్ వరల్డ్ కప్ అందిస్తాను మీకు. క్వశ్చన్ నెంబర్ 7, భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల భారత రాష్ట్రపతి ఎవరిని నియమించింది? రైట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం కదా, మన సుప్రీంకోర్టులో 33+1 33 న్యాయమూర్తులు ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి 34 ఉంటారు. ఇందులో ఇప్పుడు రీసెంట్గా మనకు 53వ ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి జస్టిస్ సూర్యకాంత్ని అపాయింట్ చేసింది. ఈయన హర్యానా రాష్ట్రానికి చెందినవారు. స్టేట్ కూడా గుర్తుంచుకోండి, స్టేట్ కూడా అడుగుతారు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఈ నియామకం, ఈ అపాయింట్మెంట్ అనేది మనకు 2025 నవంబర్ 24 నుండి అమల్లోకి వస్తుంది. సార్ ఇదేం ప్రశ్న రాదు, కానీ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందంటే 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో ఉంటాడు. ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పటి వరకు పదవిలో ఉంటారు అనే ప్రశ్న రావచ్చు. తర్వాత మనకి క్యాండిడేట్ అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ పేరు ఎవరిని నియమించారని జనరల్గా వచ్చే క్వశ్చనే. ప్లస్ స్టేట్ ఏ రాష్ట్రానికి చెందిన వారు అన్నప్పుడు కొంతమంది ఆన్సర్ చేయలేరండి, ఎందుకంటే నోట్ చేసుకుంటూ చేయగలుగుతారు. హర్యానా రాష్ట్రానికి చెందినవారు, స్టేట్ గుర్తుంచుకోండి. మళ్ళీ ఎన్నవ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకి? 53వ చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ను ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైట్ dictionary.com అని ఒక వెబ్సైటు ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని నిర్ణయించింది? ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇలాంటి ఎవ్రీ ఇయర్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఆ ఇయర్ జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటున్నది. ఇప్పుడు 67 అండి, దీని 67 అని చదవకొద్దు అంటున్నారు, 67 అని చదవాలట. దీని మీద క్లారిటీ లేదు, అసలు దీని మీనింగ్ ఏంటిది? నేను కూడా సెర్చ్ చేశాను కానీ ఎక్కడ క్లారిటీగా ఇవ్వలేదు. ఆ న్యూస్లో కూడా క్లియర్గా రాసిండ్రు, దీని మీద క్లారిటీ వాళ్ళు కూడా రాసిండ్రు. కాబట్టి ఇప్పుడైతే మీరు 67 అనే చదవండి. మరి దీన్ని ఎందుకు తీసుకున్నారు, దీని ఇంటెన్షన్ ఏందనేది చూడాలి. ఈ సంఖ్యను కౌమార దశలోకి అడుగుపెట్టిన వారు జెన్ ఆల్ఫా 2010-25 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫా అంటున్నారండి. వారు ఎక్కువగా ఉపయోగిస్తున్నారట ఈ సంఖ్యను అని పేర్కొన్నారు. దీన్ని 6-7 అని విడివిడిగానే చదువుకోవాలి. ఈ జెన్ ఆల్ఫా, జెన్ జెడ్ అని మీకు రీసెంట్గా నేపాల్లో ఒక మూమెంట్ వచ్చింది, గుర్తుందా? నేను చెప్పిన మీకు ఎవరిని జెన్ జెడ్ అంటారు, ఎవరిని జెన్ ఆల్ఫా అంటారు. అక్కడ ఒక డాటా కూడా ఇచ్చిన, ఒక టేబుల్ లాగా ఇచ్చిందండి ఆ వీడియోలో, అది మీరు చూసుకోండి ఒకసారి.
10-25 మధ్య ఉన్న వాళ్ళు జెన్ ఆల్ఫా అంటున్నారు. వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు దీన్ని చెప్తున్నారు. సరే, ఇప్పటికైతే 6, 7 గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. బ్యాంకింగ్ సవరణ చట్టం 2025 ప్రకారం బ్యాంకు ఖాతాదారులు ఎందరిని నామినీగా పెట్టుకోవచ్చు? రీసెంట్గా మనకు మాడిఫై చేశారండి. 4గురిని నామినీగా పెట్టుకోవచ్చు. అంటే ఎవరైనా ఒక ఎక్స్ అనే పర్సన్ కొంత డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఒకవేళ ఏమైనా జరిగితే ఆ డబ్బును ఎవరికి క్లెయిమ్ చేయొచ్చు అనేది ముందే రాసి ఇవ్వాలి. ఆయన ఎవరైతే 4 మెంబర్స్ను ఆయన నామినీగా పెట్టుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. హెచ్ఐవి, హెపటైటిస్, సిఫిలిస్ లాంటి వ్యాధులు తల్లి నుండి బిడ్డకి రాకుండా పూర్తి స్థాయి నియంత్రణ సాధించిన తొలి దేశం ఏది? ఇది మాల్దీవ్స్ అండి. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ అవుతాయి, ఎందుకంటే ఫస్ట్ కంట్రీస్ ఇలాంటి హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఇది, దీని ద్వారా ఎయిడ్స్ అటాక్ అవుతుంది. ఇక హెపటైటిస్ అనేది మనకు కాలేయానికి సోకేటటువంటి వ్యాధి అండి. హెపటైటిస్ బి ఇట్లా ఉంటాయి మనకి. సో అవి. ఇక సిఫిలిస్ అనేది లైంగిక సంక్రమణ వ్యాధులలో సిఫిలిస్ ఒకటి. సో వీటిని అయితే కంట్రోల్ చేసింది మాల్దీవ్స్ అని మనకు రికార్డులోకి వచ్చింది. ఇది క్వశ్చన్ నెంబర్ 11 అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఎవరు? రైట్, ఇక్కడ వరల్డ్ కప్ అని ఉండాలి మనకి. మహిళల ప్రపంచ కప్ క్రికెట్ విజేత ఎవరు? వరల్డ్ కప్. ఇంకెవరు? మన ఇండియా. ఫస్ట్ టైం ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించింది. దక్షిణాఫ్రికా మీద విజయం సాధించి ఈ ఫైనల్ మ్యాచ్ మనకు 2025 నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఎక్కడ అంటే డివై పాటిల్ స్టేడియం అండి, ముంబైలో జరిగింది. రైట్, మరి కెప్టెన్గా ఎవరున్నారు? క్వశ్చన్ రిపీట్ అయింది అంటే నెంబర్ రిపీట్ అయింది. కెప్టెన్గా ఉన్నది హర్మన్ ప్రీత్ కౌర్ అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎప్పటికీ అడిగేటటువంటి ప్రశ్న అండి మీకు. ఎందుకు మీరు చూడండి, 1983లో మెన్ వరల్డ్ కప్ వచ్చింది ఫస్ట్ టైం మనకు, కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నప్పుడు. ఎన్నోసార్లు క్వశ్చన్, ఇది ఎప్పటి క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ఉమెన్ వరల్డ్ కప్ రావడం ఇదే ఫస్ట్ టైం. 2025. 1978లో ఉమెన్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇండియాకి రాలేదు. 2025లో వచ్చింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్. ఖచ్చితంగా ఇంకా ఎప్పుడు క్వశ్చన్, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినట్టే హర్మన్ ప్రీత్ కౌర్. కపిల్ దేవ్ ఎట్లాగా నిలిచిపోయిండో హర్మన్ ప్రీత్ కౌర్ అట్లా నిలిచిపోయినట్టే. క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది. ఇది చాలా 5 స్టార్ క్వశ్చన్ కింద మీరు ట్రీట్ చేయండి. ఇంకా ఇందులో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది దీప్తి శర్మకి. మొత్తం 22 వికెట్లు అయితే పడగొట్టింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి షఫాలి వర్మ అండి. ఫైనల్ వేదిక మనకు డివై పాటిల్ స్టేడియం ముంబైలో జరిగింది. సో ఇవి ఈరోజు మనకు నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరి ఇంకా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి, రికమెండ్ చేయండి, ఛానల్ని ప్రమోట్ చేయండి. వీడియో కింద మీకు ప్రమోట్ అని ఉంటుంది, హైప్ కూడా క్లిక్ చేయండి. సో మొత్తం మీద మీరు ఎంత బాగా ప్రమోట్ చేయగలిగితే అంత మంచి కంటెంట్ మీకైతే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.